ముందుగా దేవాది దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ కూడొచ్చిన మీ అందరికి కూడా నాది హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సంపూర్ణమైన రాత్రి కూడికల్లో మనం ఏ రీతిగా కలుసుకోవడం, దేవుని యొక్క విజ్ఞాపన అందు మనము ఆలోచించడానికి మంచి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. నేను చెప్పే మాటలు కొద్దిగా మీరు ఆలకించినట్లయితే ఈ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నన్ను దర్శించే దేవుడై ఉన్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మీరు ఏ ఉద్దేశంతో దేవుడి యందు ఈ రాత్రి పూట లేకపోతే ఈ రాత్రి మొత్తం కూడా దేవునిలో అడుగుదామని వచ్చారో నాకైతే తెలియదు, కానీ మీరు ఇటు రీతిగా ఉండట ఆయన ప్రణాళిక అయి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇటు రీతిగా ఉండడం దేవుని యొక్క ప్రణాళిక ఉంది ప్రియురా. అటువంటి ప్రణాళికలు మీరు ఉంటుందనుకు మీరు భాగ్యులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి ప్రణాళికలో మీరు ఉంటున్నందుకు మీరు ఎవరండి? భాగ్యులు, ధన్యులండి. అటువంటి ధన్యకరమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నప్పుడు మరి ఎక్కువగా నీకు అవకాశాన్ని ఏం ఇస్తుందో తెలుసా ప్రియురా? ఈ యొక్క వాక్యం మీకు మంచి అవకాశాన్ని మీకు దయచేస్తుంది. దేవుడంటే ఇష్టం లేని ప్రజలుగా జీవిస్తున్న కొంతమంది గురించి ఈ రాత్రికాల సమయంలో క్లుప్తమైన వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఇటువంటి దేవుడు అంటే ఇష్టం లేని ఒక యోధుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని అనుసరించే, పాత నిబంధనను అనుసరించే వ్యక్తిగా ఈయన జీవిస్తున్న వ్యక్తి అండి. దేవుని స్తోత్రం. ఈయన పాత నిబంధనని అనుసరించి జీవించే వ్యక్తిగా జీవిస్తున్నాడు. ఇటువంటి జీవితాన్ని ఈయన జీవిస్తున్న తరుణంలో ఇటువంటి పాత నిబంధనే యేసుక్రీస్తు రాకడ అప్పుడు వచ్చేసింది. అంత రాకడ కూడా అయిపోయింది ప్రియురా. మొదటి రాకడ ఏంటంటే ఈ క్రీస్తు యొక్క దేవుని యొక్క మొదటి రాకడ క్రీస్తు యొక్క జననమని నేను గుర్తుంచుకోవాలి ప్రియురా. అటువంటి క్రీస్తు జననం అయిపోయింది. సిలువలో మరణించాడు. తర్వాత పునరుత్థానుడై 40 దినాలు మొత్తం కూడా దేవునితో, ప్రజలతో, దేవుని యొక్క శిష్యులతో గడిపి ఆరోహణమై పైకి వెళ్ళి మీ కొరకు ఒక ఆదరణకంతను పంపుతానని చెప్పి అన్ని మాటలు అయిపోయిన తర్వాత ఒక మనుష్యుడు అక్కడికి పైకి లేచినట్టుగా మనకు కనపడుతుంది ప్రియురా. అంటే ఈ మనుష్యుడు ఎవడు అంటే ఈ మనుష్యుడు యొక్క పాత నిబంధనకి ఆచారంలో ఉన్న వ్యక్తి. పాత నిబంధన ఏంటంటే మోషే నిబంధనని యెహోవాయే దేవుడు అని చెప్పి అనుసరించే వ్యక్తిగా ఈ వ్యక్తి మనకు కనబడతాడు. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, రాడని చెప్పి అనుకునే వ్యక్తిగా ఈయన ఉంటాడు ప్రియురా. కొన్ని వాగ్దానాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో. మళ్ళా దేవుడు తన యొక్క కన్యమరి గర్భంలో పుడతారన్న ప్రవచనాలు ఉన్నప్పటికీ కూడా అవి నమ్మని వ్యక్తిగా ఈయన జీవిస్తూ నిత్యం కూడా అదే రీతి ప్రయాణించే వ్యక్తిగా ఉన్నాడమ్మా. అటువంటి వ్యక్తి దేవుణ్ణి అనుసరించి, అనగా క్రీస్తును, యేసుక్రీస్తు రక్తంలో రక్షణ పొందిన వారందరినీ కూడా నిరంతరం కూడా చంపుతూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఆయన ఎవరండి? క్రీస్తుని నమ్మిన వారిని యూదుల ఆచారాన్ని వీరు పాటించట్లేదని చెప్పి, యూదుల ధర్మశాస్త్రానికి విరోధం తిరిగారని చెప్పి, క్రీస్తు రక్షణ పొందుకొని ధర్మశాస్త్రానికి విరోధం వీరందరూ కూడా తిరిగారని చెప్పి దేవుని రక్షణలో లేకపోతే యేసుక్రీస్తు రక్షణలో ఉన్న వారందరినీ కూడా హతమార్చే వ్యక్తిగా ఎవరున్నారంటే ఆయనే సౌలు, అనగా అపోస్తులైన పౌలు ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తులుగా పౌలుగా మారకముందు సౌలు జీవితం ఏ రీతిగా ఉందంటే ఈయన దేవుణ్ణి అనుసరించిన వ్యక్తే, కానీ యెహోవా దేవుడు లేకపోతే పాత నిబంధనని అనుసరించే వ్యక్తిగా ఉంటున్నాడు ప్రియురా. చిన్ననాటి కాలం నుండి దేవాలయం మందిరంలో ఉంటూ ధర్మశాస్త్రాన్ని తప్పకుండా పాటించే వ్యక్తిగా ఉంటున్న ఈయన ఎవరో తెలుసా ప్రియురా? పాత నిబంధనకు కావాల్సిన వ్యక్తి ఈయన లేవీయుడు అని కూడా రాయబడి ఉంటుందమ్మా. ఈయన లేవీయుడు లేకపోతే రోమా అని కూడా రాయబడి ఉంటుంది ప్రియురా. అటువంటి వ్యక్తి ఏ రీతిగా జీవిస్తున్నాడో తెలుసా ప్రియురా? దేవుణ్ణి, నిజమైన రక్షకుని విడిచి తిరుగుతున్న ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సౌలు నిజమైన దేవుణ్ణి మరిచిపోయాడమ్మా. లేదు, యెహోవా దేవుడు మంచి దేవుడే, యెహోవా దేవుడు నిజమైన వాడని చెప్పి అనుకుంటున్నా నిజమే, కానీ ఈయన క్రీస్తుకు విరోధిగా తిరిగాడు. క్రీస్తుకు విరోధిగా తిరిగాడంటే యెహోవా దేవుడికి విరోధంగా తిరిగినట్టే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దేవుడు క్రీస్తు ఒకటేనా?
యెహోవా దేవుడు క్రీస్తు, యేసుక్రీస్తు వారు ఒకటే. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ఒకటి. అయితే ఈ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా? యెహోవాను నమ్ముతూ క్రీస్తుకు విరోధంగా ఉంటున్నాడంటే ఇప్పుడు ఎవరికి విరోధంగా ఉన్నట్టండి? యెహోవాకు కూడా విరోధంగా జీవించే వ్యక్తిగా ఉంటున్నాడు. అటువంటి సౌలుతో మాట్లాడుతున్న మాటలే నీకు నాకు దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విడిచిపెట్టి క్రీస్తుకు విరోధంగా ఎవరున్నారో తెలుసా బిరిరా? ఈ సౌలు జీవిస్తున్నాడు అమ్మా. క్రీస్తుకు విరోధంగా అంటే దేవునికి విరోధంగా ఈయన జీవిస్తున్నాడు. ఇటువంటి రీతిగా తెలుసా బిరిరా? అనేకమైన స్వస్థపరుచుకున్న వారందరిని కూడా, లేకపోతే దేవుడే రక్షకుడు అని చెప్పి వారందరిని కూడా హతమార్చే వ్యక్తిగా ఉంటున్నాడు అమ్మా. యేసుక్రీస్తు నమ్ముతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా చంపేసే రీతిగా ఉంటున్నాడమ్మా. ఎక్కడైతే దేవుని రాజ్యం విస్తరిస్తుందో, ఎక్కడైతే క్రీస్తు రాజ్యం విస్తరిస్తుందో, ఎక్కడైతే రక్షణ పొంది బాప్తిజం తీసుకుంటున్నారో వారందరిని కూడా ఈ సౌలు వెళ్ళి చంపేస్తున్నాడు. కొన్నిసార్లు నువ్వు నేనేం చేస్తున్నావు తెలుసా ప్రియరా? దేవుని యొక్క ప్రణాళికలో నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిక్కిలి మీతో మాట్లాడే దేవుడే ప్రియరా. నిత్యం కూడా నిరంతరం కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ రాత్రి కాల సమయంలో చాలా స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ప్రియరా? నువ్వు దేవుని ప్రణాళికలో నుండి తప్పిపోయావంట ప్రియరా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రణాళిక నుండి తప్పిపోయే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావమ్మా. దేవుని యొక్క ప్రణాళికలో నుండి సౌలు ఆయన క్రీస్తు అంటే ఎవరో పూర్తిగా తెలియని వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు కూడా క్రీస్తులో విరోధంగా తిరగడానికి అందము పద్దం ఉంది. కానీ ఏమేంటనుకుంటున్నావో తెలుసా ప్రియరా? క్రీస్తును సంపూర్ణంగా ఎరిగావు. క్రీస్తు రక్షణలో నువ్వు పాలుభాగస్తుడవయ్యావు, ప్రభు బలలో పాలుభాగస్తుడవయ్యావు. అయినప్పటికీ కూడా నువ్వు లోకంలోనే ఉండిపోతున్నావమ్మా. సౌలు వలె నువ్వు నేను పడిపోయే వ్యక్తిగా ఉంటున్నావు. రాత్రికాల సమయంలో చాలా స్పష్టమైన భాగ్యం అమ్మా. నువ్వు దేవునికి మళ్ళీ తిరిగి రమ్మని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవునికి రమ్మని పిలుస్తున్నాడు అమ్మా. సౌలు అయితే అనేకమైన ఆచారాలను, ఏంటి ఆచారాలు అంటే దేవుడిని నమ్ముకున్న లేకపోతే క్రీస్తులో రక్షణ పొందిన వాళ్ళందరినీ కూడా హతమార్చడమే ఆయన పని. ఆయన అనుకుంటున్నాడు యెహోవా దేవునికి మేలు చేస్తాడని చెప్పి అనుకుంటున్నాడు. పిల్ల మేలుకరమైన జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పి భావిస్తున్నాడు అమ్మా. ఈ రాత్రికాల సమయంలో నువ్వు నా జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా ప్రియరా? మనం నిత్యము కూడా దేవునిలో ఉంటున్నావు, నిత్యము కూడా దేవుని యొక్క ఆరాధనలో ఉంటున్నావు, నిత్యము కూడా దేవుని యొక్క బలను స్వీకరిస్తున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటూనే నువ్వు లోకానుసారంగా పడిపోయావు. నువ్వు లోకానుసారంగా చెడిపోయావని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ప్రియరా, మాట్లాడుతున్నాడు ప్రియరా. ఏటి రీతిగా అంటే అబద్ధాలు చెబుతూ అన్యాయపు మాట్లాడుతూ అనేకమైన గర్వంతో కూడిన పనులు నీలో నాలో ఉన్నాయేమో రాత్రికాల సమయంలో హెచ్చరిస్తున్నాడు దేవుడు. అది మీకు ద్వేషము లేకపోతే దోషం అని చెప్పి మాట్లాడుతున్నాడు మా దేవుడు మిక్కిలి మీతో మాట్లాడుతున్నాడు. ఏంటని మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియరా? తిరిగి మళ్ళీ దేవుని అందులో రమ్మంటున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇటువంటి సౌలు వేరొక వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, క్రీస్తులో రక్షణ పొంది బాప్తిస్మం ఇస్తూ సువార్త చెబుతున్న ఒక వ్యక్తిని పట్టుకుందామని చెప్పి దమస్కు మార్గంలో పరిగెత్తుకుంటూ గుర్రం మీద వెళ్తూ ఉంటే అటువంటి సౌలుకు దర్శించిన దర్శనము దేవుడు ఏ రీతికి ఉందో తెలుసా ప్రియరా? అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం పేజీ నంబర్ 301 అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలమ్మని అడిగాను. సరిపోతుంది ప్రియరా. ఏంటని అంటున్నాడంటే ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు నాకు దమస్కులోనికి సమాజముల వారిని ఏమన్నారండి? పత్రికలు ఇమ్మని అడిగాడు. అంటే ఈ సౌలు ఏం అడుగుతున్నాడు తెలుసా ప్రియరా? క్రీస్తులో రక్షణ పొందిన వారిని, స్త్రీలవని, పురుషులవని, పిల్లలవని, వృద్ధులవని ఎవరైనా సరే నాకు అధికారం ఇవ్వండి అయ్యా, నేను వారిని బంధించి వారిని శిక్షించి నేను ఎక్కడికి తెస్తానో తెలుసా? మళ్ళీ దేవుని రాజ్యంలోని వారిని తెస్తానని చెప్తున్నాడు ప్రియరా. గొప్ప మూర్ఖత్వం ద్వారా వారు ప్రవర్తిస్తున్నాడమ్మా.
నువ్వు దేవునిలో ఉంటున్నప్పుడు కూడా అన్ని ఆచారాలకు పడిపోతున్నావు. నువ్వు దేవునిలో ఉంటున్నప్పుడు కూడా పాపానికి పడిపోతున్నావు. నువ్వు దేవునిలో ఉంటున్నప్పుడు కూడా ప్రార్థన లేని జీవితం నువ్వు చేస్తున్నావు. నువ్వు దేవునిలో ఉంటున్నప్పుడు కూడా అనేకమైన ఆచారాలను పట్టుకుంటూ అలా తిరుగుతూనే ఉంటున్నావమ్మా. ఇక్కడ ఏమనుకుంటున్నాడు తెలుసా ప్రియరా, ఆ వ్యతిరేకతలో లేకపోతే వారిని యెరూషలేముకు తెస్తానని చెప్తున్నాడు. నిజానికి వారు దేవుని బిడ్డలే అని ఎరిగిని ఈ సౌలు జీవితం గురించి నువ్వు నేను మాట్లాడుతున్నావమ్మా. సౌలు అంటున్నాడు కదా, వారు బంధించి చెరసాలలో వేద్దాం, యెరూషలేముకు నేను తీసుకొస్తా, స్త్రీలవని పురుషులవని పిల్లలవని పేరు పెట్టుకోండి, ఎవరైనా సరే ఎవరు దొరికితే వారిని బంధిస్తానని చెప్తున్నాడమ్మా. నువ్వు ఎవరి దగ్గర కాకపోతే అందరి దగ్గర కూడా నువ్వేం చేస్తున్నావు తెలిసే ప్రియరా, పడిపోయే ప్రయత్నం చేస్తున్నావు ప్రియరా. మనుషులకు పడిపోయే ప్రయత్నం చేస్తున్నావు, నీ యొక్క ఆలోచనలకు పడిపోయే ప్రయత్నం చేస్తున్నావు, నీ యొక్క వ్యసనాలకు నువ్వు పడిపోయే ప్రయత్నం చేస్తున్నావు. ఒక వ్యాధి వచ్చిందని, ఒక బాధ వచ్చిందని, ఒక అనారోగ్యం వచ్చిందని చెప్పి నువ్వు దేవునిలో పడిపోయే ప్రయత్నం చేస్తున్నావు ప్రియరా. దేవుడు మాట్లాడుతున్నాడమ్మా, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పడిపోతున్నావమ్మా, నువ్వు జారిపోతున్నావు బిడ్డ. నువ్వు జారిపోయి ఏం చేస్తున్నావు తెలుసా ప్రియురా, దేవునికి విరోధంగా తయారవుతున్నావు. ఈ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియురా, ఆయన చేస్తుంది ధర్మశాస్త్ర ఆచారం అని చెప్పి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేస్తున్నానని చెప్పి ఏంటైపోతున్నాడు తెలుసా ప్రియురా, విరేస్తుకు లేకపోతే దేవునికి విరోధంగా తయారైపోతున్నాడమ్మా. దేవునికి విరోధంగా ఈ బిడ్డ తయారైపోతున్నాడు ప్రియురా. అటువంటి దౌర్భాగ్య స్థితిలోనే ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నేను ఉన్నావమ్మా. నువ్వు ఎరగట్లేదు, ఎందుకో తెలుసా ప్రియురా, అందులో కూరుకుపోయావమ్మా. ప్రార్థన లేని జీవితాలు, దేవుణ్ణి అనుసరించలేని జీవితాలు, ఒక బలమైన సంధింపు లేని జీవితాలు. ఏదో చర్చికి వెళ్ళామంటే వెళ్ళాం, ఏదో ఉపవాసం ప్రాంతాల్లో కూర్చున్నామంటే కూర్చున్నాం, అయ్యా ఈరోజు అయ్యగారు బాగా వాక్యం చెప్పారని చెప్పుకుంటున్నాం. దాని ప్రకారంగా దాన్ని పట్టుకొని ఎప్పుడైనా నువ్వు అనుసరించావమ్మా? దాన్ని పట్టుకొని ఈ వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కదా, ఈ రీతిగా మనం నడుద్దామని చెప్పి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డ, ఎప్పుడైనా నువ్వు ఆచరించావా, ఆలోచించావా, కనీసం దాన్ని పట్టించుకున్నావా? ఆదివారం వాక్యం ఆదివారమే అనుకుంటున్నావేమో, అది నువ్వు అనుసరించినట్లయితే నీ ఆదివారం మొదలుకొని మన శనివారం వరకు నీ యొక్క వాక్యాన్ని నీ తోడుగా నడిచే వాక్యం అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అటువంటి వాక్యాన్ని పట్టుకొని ప్రయత్నం చేయట్లేదమ్మా నువ్వు. కానీ అయ్యగారు బాగా వాక్యం చెప్పారంటావు, ఆరాధన గొప్ప ఆరాధన జరిగింది అంటావు. ఏ రోజు ఆరాధన జరిగింది, ఈ ఆత్మ కుమ్మరింపు నా మీద వచ్చిందని చెప్పే స్వభావంతో నువ్వు జీవిస్తున్నావు. నీవు ఆరాధనలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలిగావా? ఆలోచించారమ్మా ఎప్పుడైనా? నువ్వు పడిపోతున్నావు అంటే నీలో విశ్వాసత తగ్గిపోతుంది. అందుకంటాడు కదా, నువ్వు విశ్వాసంలో పడిపోతున్నావు అంటే నువ్వేమో ఎందులోకి వెళ్ళిపోతున్నావు తెలుసా ప్రియరా, పాపంలోకి వెళ్ళిపోతున్నావు అమ్మా. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తా హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో పడిపోతున్నావు అంటే నువ్వు దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావు. అయ్యా ప్రార్థన లేని జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నువ్వు అనుకుంటున్నావు ఏంటో తెలుసా ప్రియరా, నువ్వు లోకానికి దగ్గర అయిపోతున్నావు అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతున్నాయా? గొప్ప భారం కలిగిన దేవుడితో ద్వారా మాట్లాడుతున్నాడమ్మా. గొప్ప భారం కలిగిన మాటలు, గొప్ప భారం కలిగిన మాటలు ఈ సౌలుకు తెలియక చేస్తూ ఉంటే, ఒక గ్రహింపు లేకుండా చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా ప్రియరా, క్రీస్తుని అనుభవిస్తూ యేసుక్రీస్తు రక్తంలో రక్షణ పొందుతూ ఆయన గాయాలు చూస్తూ కూడా నువ్వు దేవునిలో పడిపోతున్నావమ్మా. నీ విశ్వాసాన్ని దేవుళ్ళు పోగొట్టుకుంటున్నావు, నీ విశ్వాసాన్ని దేవుళ్ళు దిగజార్చి చేసుకుంటున్నావు. అయ్యా ఎందుకు నా జీవితంలో మంచి జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో ఎందుకు ఇది అలా జరుగుతుందంటే నీ విశ్వాసంలో లోపం ఉందమ్మా. నీ ప్రార్థన శక్తిలో ఎటువంటి లోపం ఉందో నువ్వు గ్రహించుకోవాలా. ఎందుకు నేను ఎదగలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. అంటే నువ్వు అంటాడు కదా, లోకంలో ఎదగడానికి పాపం కావాలంట, దేవుళ్ళు ఎదగడానికి ఏం కావాలంటే తెలుసా ప్రియురా, విశ్వాసం కావాలంట ప్రియురా, విశ్వాసం కావాలంట. పిలిపిలు రాసిన గ్రంథము, క్షమించండి, పిలిపిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకుందాం. పేజీ నంబర్ 179 పేజీ. పిలిపిలు రాసిన పత్రిక
1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించువాడు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించుచునే రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నువ్వు విశ్వాసంలో పడిపోతున్న నీకు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? నాతో పాలువారై ఉండుటకు చూచి మీరు ఈ సత్క్రియలను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించమని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో సత్క్రియలు ఉన్నట్లయితే, దేవుడి కార్యాలయంలో ఉన్నట్లయితే ఆఖరి వరకు కూడా నువ్వు దేవునితోనే ఉంటావు అంటమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలో పడిపోతున్న నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? ఆయనలో ఆకట్టుకోవడానికి ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా? ఆయనలో మన పునరుత్థానం చేయడానికి ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రియరా? నిన్ను దేవునితో ఆకట్టుకుంటుకోమంటున్నాడమ్మా. నీ యొక్క చెట్టు ఏ రీతికి ఉండాలో తెలుసా ప్రియరా? నీకు విత్తనం, లేకపోతే నీ యొక్క ఆ కట్టు ఏ రీతికి ఉండాలో తెలుసా ప్రియరా? నీ కట్టు దేవునితో ఉండాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిని అనుసరిస్తూ నడుచుకోవాలమ్మా. దేవుడిని అనుసరించి నువ్వు నడుచుకోవాలా. అప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోగలవమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసాన్ని నువ్వు దాగట్టుకోగలవు, చక్కగా నువ్వు చేసుకోగలవు ప్రియరా. ఎందుకు నువ్వు విశ్వాసంలో పడిపోతున్నావు తెలుసా ప్రియరా? నీకు ఒక కష్టం కలిగిందని చెప్పి దేవుని కొంతవరకు నువ్వు చూస్తావు, లోకాన్ని కొంతవరకు చూస్తావమ్మా. దేవుణ్ణి కొంతవరకు నువ్వు చూసి లోకానికి దేవుని కంటే వ్యత్యాసం ఎంతగా ఉంటుందో తెలుసా ప్రియరా? హై పిక్లో నువ్వు లోకాన్ని పెట్టినట్టు ఉంటావు. నీ కష్టమే ఇది దేవుని కంటే గొప్పదని చెప్పి నువ్వు భావిస్తుంటున్నావు అమ్మా. కానీ నా దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరా? నా సత్క్రియలను అనుసరించిన వాడు రూఢిగా నీ అంతవరకు కూడా ఆయన నమ్ముతాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి రీతిగా సౌలు విస్తారంగా దేవుని యొక్క రక్షణలు పొందుకున్న బాప్తిస్మము సువార్త చెబుతున్న ప్రజలకు అలా తరుముతూ దమస్కు మార్గంలో పోతూ ఉంటే అక్కడ రాయబడిన మాట 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని 2 చేతుల పైకి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఒక వెలుగు నీకు దగ్గరికి వస్తుంది ప్రియరా. ఒక వెలుగు నీ గృహాల్లో ప్రవేశిస్తుందమ్మా. ఒక వెలుగు నీ యొక్క కుటుంబాలను దరి చేర్చుకుంటుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు ప్రియరా. ఆనాడు సౌలు ఏ రీతికి అయితే జీవిస్తున్నాడో అటువంటి మార్గం గుండా పోతూ ఉంటే, విశ్వాసం లేని జీవితాలను గడుపుతూ ఉంటే, దమస్కు మార్గం వంటి తరుణంలో, దమస్కు మార్గం వంటి ప్రయాణాల్లో దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రియరా? ఒక వెలుగు నీమైనా కుమ్మరించే దేవుడమ్మా. వెలుగు దేని సాదృశ్యం ఉందో తెలుసా ప్రియరా? వెలుగు నీ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుంది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుగు నీ కుటుంబానికి రక్షణగా ఉంటుందమ్మా. ఆ వెలుగు నీ కుటుంబానికి కేడం వలె, దుర్గం వలె ఉంటుంది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పౌలు గురించి మాట్లాడుతున్నామా? సౌలు గురించి మాట్లాడుతున్నాం? మార్చేశాడా? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామమ్మా? అపోస్తలుడు పౌలుగా మారక ముందున్న సౌలు గురించి మాట్లాడుతున్నాం పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ దమస్కు మార్గంలో సౌలు పోతూ ఉంటే గుర్రం వెంబడి అక్కడ ఏంటి రాయబడిన మాట? 4వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు నేల మీద 3వ వచనం చదువుకుందాం. ప్రయాణము అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించనండి ప్రియరా. అతని చుట్టూ ప్రకాశించి అతను 4వ వచనం చదువుకుందాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సరిపోతుంది ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ఆనాడు సౌలుకి ఒక వెలుగొచ్చి చుట్టూ కమ్మితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియురా మీతోని, ఒక వాక్యపు వెలుగు ఈ రాత్రికాల సమయంలో మేము ఈ చుట్టూ కుమ్ముకుంటూ అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, ఆ సౌలా సౌలా అనే పేరు బదులు నీ పేరు పెట్టుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఏంటో మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా, నీ పేరు పెట్టుకుని మాట చెప్తామా, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. ఎంతకాలం అమ్మ హింసించేది దేవుణ్ణి? ఎంతకాలం ప్రార్థన లేని జీవితాన్ని నువ్వు జీవిస్తుంటావు? ఎంతకాలం విశ్వాసము సంపూర్ణంగా లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటావు? ఆ సౌలు వలె అనేకమైన నిందలతో కూడిన పనులు చేస్తూ చేస్తూ దేవునికి విరోధంగా గాయాలు రేపుతూ ఉంటే ఒకేసారి దేవుని యొక్క మహిమ ఆయన చుట్టూ వచ్చి ఉందమ్మా. అదే వాక్యపు వెలుగు నీ చుట్టూ వచ్చి ఏమంటున్నాడు తెలుసా ప్రియురా, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియురా, సౌలా సౌలా నీ వేళ నన్ను చెబుతామా, నీ వేళ నన్ను హింసించుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎందుకు దేవుని హింసిస్తున్నావు? నా మాటలు అర్థమవుతున్నాయండి. దేవుడు సౌలుతో చెప్పిన మాటలు మీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు క్రీస్తుకు విరోధంగా పెట్టింది నువ్వు సౌలు కదా, సౌలుతో మాట్లాడుతున్నాడు ఈ వాక్యంలో అనుకుంటున్నావు. లేదు 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 దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మా బతుకులు ఇంకా కట్టుబడట్లేదయ్యా, ఎంతకాలం ఈ యొక్క ఇబ్బందుల నుండే పోతున్నా, ఎంతకాలం ఈ యొక్క వ్యాధుల నుండే పోతున్నాం, ఎంతకాలం ఈ దరిద్రం నుండే పోతున్నాం అని చెప్పి అనుకుంటున్నా. నీతో సౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా ప్రియురా, నా బిడ్డ నీ వేళ నన్ను హింసించుచున్నావు. అలా అన్నాడంటే ఒక అర్థం ఉంది ప్రియురా, నువ్వు ఇంకను కూడా దేవునికి విరోధంగా ఏదో చేస్తూ ఉంటున్నావు. ఇంకను కూడా దేవునికి ఏదో ఒక లోపం నీలో నాలో కనపడింది ప్రియురా. ఆనాటి సౌలుకి కనపడింది, దేవుని యొక్క సౌలు ద్వారా దేవునికి కనపడింది ఏదో ఒక లోపం. నీ నుండి నా నుండి కూడా దేవుడు ఒక లోపాన్ని ఇచ్చి ఈ రాత్రికాలు చెప్తున్నాడు, నా బిడ్డ నీ వేళ నన్ను దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతుల పైకి చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా కొడదాం. నా బిడ్డ నీ వేళ నన్ను హింసించుచున్నావు. నా కుమారుడు భవిష్యత్తు ఏంటి, నా భార్య భవిష్యత్తు ఏంటి, నా భర్త భవిష్యత్తు ఏంటి అని చెప్పి నువ్వు అందుకుంటుంటే అది మీ చేతిలోనే ఉందమ్మా. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా నువ్వు జీవించగలిగితే నీ కుటుంబంతో దేవుడు అంత దగ్గరగా జీవించగలుగుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతకాలము నువ్వు దేవునితో ప్రార్థనలో దేవుడిని ఆకట్టుకోగలుగుతావో నీకు నీ కుటుంబానికి దేవుడు అంతగా ఆకట్టుకుంటాడు ప్రియురా. ఒక ఆకు వలె నిన్ను నన్ను చుట్టేస్తాడు ప్రియురా. ఒక ఆకు ఒక వైర్ ద్వారా ఆ స్తంభానికి ఏ రీతికైతే అల్లుకొని పెద్ద వృక్షం వలె అవుతుందో అటువంటి వృక్షం వల్ల నిన్ను నన్ను చేయడానికి సమర్థుడమ్మా దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. నువ్వు ఇది కాదయ్యా, నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడివి. దేవుడు వాక్యం మీకు తెలుసమ్మా. దేవుడు సంపూర్ణంగా నీకు ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. అయినప్పుడు కూడా పడిపోయేమో సౌలు వలె. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, నేనేది ప్రిపేర్ అవ్వాలా, ఈ వాక్య భాగం వేరొకరిది. ఆ వేరొకరు లేకపోయేసరికి ఈ భాగాన్ని నేను ఎంచుకున్నా. మీరు నమ్మండి, ఈ దమస్కు మార్గం గురించి ఈ అపోస్తల కార్యాలు ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. ఆరాధన సమయం అయిపోయిన తర్వాత ప్రార్థిస్తున్నప్పుడు ఈ భాగాన్ని వెతుక్కున్న ద్వారా ఈ భాగం నుండి దేవుడు ఇంకా వర్తమానాన్ని నాకు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియురా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధాత్మ మీకు సంచరింపజేస్తుంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా సంచరింపజేస్తుందంటే ఈ రోజు కాలవలసిన వాక్యాన్ని దేవుడు మనల్ని సమకూరుస్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆలకించినట్లయితే, నువ్వు దేవుని యందు విజ్ఞాపన చేసినట్లయితే నీకు మంచి జరుగుతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు. దేవుని ఎంతగానో హింసిస్తున్నామో తెలుసా ప్రియురా. నువ్వు అనుకుంటున్నావు నీ మంచిగా నీతికరమైన జీవితాన్ని జీవిస్తాను అంటున్నావేమో. అదే పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా. అపోస్తలు అయిపోయిన తర్వాత సువార్త చెబుతున్న తర్వాత ఈ పౌలు అంటున్న మాట, నా నీతి పెంట కొప్పు అని చెప్పేసి, పెంట కొప్పుతో సమానం అని చెప్తాడు ప్రియురా. మహా అయితే ఇదే పౌలు గురించి
రాబోయే రెండో భాగంలో దాని మాట్లాడే ప్రయత్నం చేస్తా. అక్కడ అంటాడు కదా, ఈ ఉన్నతమైన వ్యక్తిగా ఈ పౌలు వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది సువార్తగా, అనేక మంది శిష్యులుగా, అనేకమైన ఒక నాయకుడిగా అయిపోయిన తర్వాత కొన్ని సంఘాలను కడుతూ ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా పిల్లరా, అన్ని సంఘాలు కట్టేసిన తర్వాత ఆయన అంటున్న మాట, అయ్యా నా నీతి నీ వద్ద ఒక పెంట కుప్ప అంటాడు, ఒక మురికి గుడ్డ అంటాడు పిల్లరా. ఎంత బలం కావాలి పిల్లరా పౌలు అన్నమాట అనడానికి. నువ్వు నీతిమంతుడు అని అనుకుంటున్నావేమో, నీ దేవుడు ఏ తప్పు చేయలేదని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసుగా, నా సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, నా బిడ్డ నీవేళ నన్ను హింసించుచున్నావు. ఎంతకాలమమ్మా దూరంగా దేవునికి వెళ్ళిపోయేది, ఎంతకాలమమ్మా దేవునికి విరోధంగా వెళ్ళిపోయేది. నువ్వు అన్ని కార్యాలు చూసేసి ఇంకా దేవుడు అవసరం లేదనుకుంటున్నావేమో, ఒక దెబ్బ కొట్టాడంటే ఉన్నత స్థితి కన్నా దీనమైన స్థితికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు అక్కర్లేదు, నాకు ఉంది, నాకు ధనం ఉంది, నాకు విచ్చలవిడిని పంచుకుంటానని చెప్పి నువ్వు అనుకోవచ్చు. ఇక్కడ ఉన్నవారి గురించి ఎవరు మాట్లాడట్లేదు, కానీ ఇక్కడ నాకు ఎటువంటి ఇది కూడా లేదని చెప్పి నువ్వు ధనం ద్వారా, పేరు ద్వారా, గర్వంతో కూని పనులు చేస్తుంటావేమో. ఆయన ఒక దెబ్బ కొట్టాడంటే నువ్వు దిగ్గజారిపోయిన స్థితికి వెళ్ళిపోతావు పిల్లరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, నువ్వు గర్వంతుడని కాదు, కానీ నువ్వు గర్వంలోకి పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నాడు పిల్లరా. నువ్వు ఒక స్వార్థపరుడు కాదని నువ్వు కాదు, కానీ నువ్వు స్వార్థంతో కూడిన పనులు చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నాడమ్మా. నీకు ధనాపేక్ష లేదు, కానీ ధనం కూడా లేదు, కానీ అటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు కూడా ఈ ప్రమాదం జరగకుండా నన్ను కాపాడడానికి దేవుడు సమర్థుడని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ దాకా వచ్చామండి సౌలు జీవితం గురించి? సౌలు జీవితం నుండి సౌలు జీవితంకి మనం ఎక్కడికి వెళ్ళాం? ఏ మార్గం అమ్మది? ఏ మార్గం అమ్మది? దమస్కు మార్గంలోని అక్కడ ఒక వెలుగు వచ్చినప్పుడు అక్కడ అంటున్న మాట, సౌలు కింద పడిపోయాడమ్మా. కింద పడిపోయి ఒక దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసు పిల్లరా, కళ్ళు రెండు కనపడలేని పరిస్థితులు ఉంటే దేవుడిని ఎతుకుతున్నాడంట. స్వరం వినపడుతుంది కానీ మనిషి కనపడట్లేదు, స్వరం వినపడుతుంది కానీ మనిషి కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదంటే వెలుగు, విస్తారమైన వెలుగు ఉంటుంటే ఆ వెలుగులో దేవుడు మొహం కనపడట్లేదు అని చెప్పి స్వరాన్ని ఎతుకుతున్నాడు. అయ్యా ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, ఎవరు మాట్లాడేది అంటే ఆయన అంటున్నాడు కదా, నేను క్రీస్తుని అని చెప్పి తను పరిచయం చేసుకుంటున్నాడు అమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రీస్తుని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు ప్రియులా. మోషేకి దర్శనం వచ్చినప్పుడు, అయ్యా నీ మొహం చూడాలయ్యా అంటే మొహం తిప్పగానే విస్తారమైన వెలుగు కమ్మింది ప్రియులా. మోషే దేవుని ఒక మొహం చూడాల, దేవుని వెనక వైపు వీపు మాత్రమే చూశాడు యెహోవా దేవుడిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా దేవుని మొహం చూసిన వారు ఒక్కరు కూడా లేరు ప్రియురా, లేరు, రారు, అది ఉండదని చెప్పి నువ్వు నేను గ్రహించాలా. అటువంటి వెలుగును కుమ్మరించే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటని మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియురా? నా వెలుగు నీకు దీవెనకరం అని చెప్తున్నాడమ్మా. నా వెలుగు నువ్వు చూసినట్లయితే నువ్వు చూడడానికి అవధి కానీ దాని ప్రస్తావనత ఎంతగా ఏ రీతిగా ఉంటుందో తెలుసా ప్రియురా? దాని యొక్క గ్రహింపు ఏ రీతిగా ఉంటుందో తెలుసా ప్రియురా? నీవు ఊహించలేవని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కకు మించినట్టుగా నీకు విస్తారణ నీ యొక్క వెలుగు ద్వారా, దేవునికి వెలుగు ద్వారా కలుగుతుందని చెప్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటు ప్రయాణాల్లో ఇటు కార్యాన్ని చూసినప్పుడు దేవుడు, అటువంటి ప్రయాణాల్లో దేవుడు ఇటువంటి కార్యం చూసినప్పుడు దేవుడు ఇటువంటి ప్రయాణాల్లో దేవుడు కార్యాన్ని అటు రీతిగా సౌలుకి ఇచ్చినప్పుడు సౌలు ఏమనుకున్నాడో తెలుసా పిల్లరా? 7వ వచనం చదువుకుందాం. అతనితో ప్రయాణం చేసిన మనుష్యుల స్వరము వినిన గాని ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి. క్షమించండి, 5వ వచనం చదువుకుందాం. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. సరిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అడిగాడు, నువ్వెవరు అని సౌలు అడిగితే నీవు హింసిస్తున్న యేసునని చెప్తున్నాడు పిల్లరా.
తను పరిచయం చేసుకుంటున్నాడు. నీ ముందుగా నేను చెప్పా ఎఫెసీ సంఘాల గురించి మాట్లాడినప్పుడు, సంఘాల గురించినప్పుడు తను పరిచయం చేసుకోవడం ఏ రీతిగా ఉంటుందో మనం ఎరిగి ఉన్నాం. కొన్నిసార్లు అంటాడు అగ్నిజ్వాలం అంటే కన్నులు గలవని అంటాడు, నా పాదాలు అపరంజం అంటే పాదాలు అంటాడు, నీ దేవుడు కుమారుని అంటున్నాడు, నేను కలబడి వాడిని ఉన్నడు వాడిని అని చెప్పి తను పరిచయం చేసుకుంటుంటే ఈ యొక్క సౌలుతో ఏమని పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా ప్రియురా? నేను ఎవరండి? నేను నీవు హింసిస్తున్న యేసును. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవునికి ఎవరితో ఈ రీతిగా మాట్లాడాలనేది తెలుసు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి దేవుడు ఒకలాగా మాట్లాడితే కొంతమందికి దేవుడు మరొకలాగా మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ చెప్పొచ్చేది ఏంటంటే దేవుడు వారి పట్ల దీవెనలు కుమ్మరించుతున్నాడంటే, దేవుడు వారిపై చూస్తున్నాడంటే, దేవుడు వారిపై దీవిస్తున్నాడంటే, వారిని దీవెనిచ్చినంటే నిన్ను నన్ను దీవించడమ్మా, వారికి సహాయం చేసినట్టే నీకు నాకు సహాయం చేయడమ్మా, వారిని ఒక రీతికి ఉంచినట్టుగా నిన్ను నన్ను ఒక రీతికి ఉంచడమ్మా. వారి బిడ్డ లేకపోతే వారి జీవితాల ప్రణాళిక దేవుడికి ఒకలాగా ఉంటే నా జీవితాల్లో ఒక ప్రణాళిక వేరే విధంగా ఉంటుంది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే ఈ సౌలు కూడా చెప్తున్నాడు, నీ హింసిస్తున్న యేసును నేనే అని చెప్తున్నాడు ప్రియురా. 7వ అంటాడు, అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము విని లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడనని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనని చూడక మౌనులై నిలవబడిరి. సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరిచెను, ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినముల చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనుకుండెను. సరిపోతుందమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 రోజులు అన్నపానములో చూపు లేకుండా ఇబ్బంది పడితే తర్వాత 10వ వచనంలో అంటాడు, ఏంటని అంటాడు తెలుసా ప్రియురా? దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అను వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలకు వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. సరిపోతుంది ప్రియుడా. ఈ దేవుడు సౌలుని ఏ రీతిగా మార్చుకున్నాడో తెలుసా ప్రియుడా? ఒకరిని నిలబెట్టుకున్నాడు ప్రియుడా. ఎవరిని నిలబెట్టుకున్నాడు తెలుసా ప్రియుడా? ఒక శిష్యుడు, అననీయ అనే ఒక శిష్యుడు ఆ ఊర్లో ఉంటే ఆ శిష్యుడు ద్వారా సౌలు పౌలుగా మారాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకి ఒక వ్యక్తి అవసరమై ఉన్నాడు ప్రియురా. అమ్మా, నీకు నాకు ఒక వ్యక్తి అవసరం. ఎవరో తెలుసా ప్రియురా? పరిశుద్ధాత్ముడు నీకు నాకు అవసరమై ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు నాకు అవసరమై ఉన్నాడమ్మా. నీకు విజ్ఞాపనలు కానీ నీకు మొరలు కానీ ఆలకించేది చెప్పేది ఎవరో తెలుసా ప్రియురా? అటువంటి పరిశుద్ధాత్ముడే ప్రియురా. అటువంటి పరిశుద్ధాత్మ సహవాసం కొరకు నువ్వు ఎక్కడైతే తప్పిపోయావో, ఏ రీతిగా అయితే నువ్వు దేవునిలో జారిపోయావో, సౌలు వల్ల ఎటువంటి రీతిగా హింసిస్తున్నావో దేవునికి, నా బిడ్డ నీవేళ నన్ను హింసిస్తున్న మాట నువ్వు పట్టుకొని నువ్వు జీవించగలిగితే, మరలా తిరిగి నువ్వు దేవుని తట్టు రాగలిగితే, దేవుడు మీతో మాట్లాడే దేవుడు ఉన్నాడు. మిక్కిలి దేవుడు అడుగులో నీకు నాడుగు నడిపించే దేవుడై ఉన్నాడు ప్రియురా. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిక్కిలి మీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. మిక్కిలి నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. అయ్యా దమస్కు మార్గం వంటి మార్గంలో నేను పోతున్నానయ్యా తండ్రి, నీకు విరోధంగా పోతున్నానయ్యా, నీకు విరోధ మార్గంలో నేను పోతున్నానయ్యా, దిక్కుతోచలేని పరిస్థితులు పోతున్నానయ్యా, అపరాధుల గుండా విరోధముల గుండా నేను పోతున్నాను తండ్రి. నాకు మీరు గ్రహింపం దయచేసిన దేవానికి వందనాలయ్యా. నీ గాయములు రేపుతూ నా ప్రభువా, నిన్ను హింసిస్తూ నా ప్రభువా, విశ్వాసము లేని జీవితం, దౌర్భాగ్యమైన జీవితం నీవులో ఉన్నామని నువ్వు గ్రహించినప్పటికి కూడా నా ప్రభువా,
నేను మనసారా అనుసరించకుండా నేను నడుస్తున్నానయ్యా. అయ్యా నన్ను ఒకసారి కనికరించండి. ఆనాడు ఏ రీతిగా అయితే నువ్వు కనపరుచుకున్నావు నా ప్రభా సౌలుకి, నా ప్రభా ఆ రీతిగా నన్ను నువ్వు కనపరుచుకునే దేవా తండ్రి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని మాకు దయచేయండి అయ్యా. నువ్వు వెళ్తూ అన్నావయ్యా, ఆరోహణం అవుతున్నప్పుడు అయ్యా అన్నావయ్యా నా తండ్రి, మీ మధ్యకు ఒక ఆదరణకర్తను పంపుతాను అన్నావు నా ప్రభా. ఆయనతో నాకు సహవాసాన్ని దయచేయి, నీకు పరిశుద్ధాత్మతో నాకు సహవాసాన్ని దయచేయండి. దేవునికి అడుగుదామా పిల్లరా, నువ్వు తప్పిపోయిన బిడ్డగా ఉంటే తిరిగి రమ్మంటున్నాడమ్మా. నువ్వు తప్పిపోయిన బిడ్డగా ఉంటే నా హక్కును చేర్చుకుంటాను రమ్మంటున్నాడమ్మా. దేవునికి అడుగుదామా పిల్లరా, దేవునికి అడుగుదాం, దేవునికి అడుగుదాం, దేవునికి అడుగుదాం, దేవునికి అడుగుదాం, దేవునికి దేవునికి అడుగుదామా, దేవునికి అడుగుదామా పిల్లరా, దేవునికి అడుగుదాం, దేవునికి అడుగుదాం, దేవునికి అడుగుదాం, దేవునికి అడుగుదామా, దేవునికి అడుగుదాం, దేవునికి అడుగుదాం.